ఎట్లా సార్ ఇది కూర్చుంటాండి సార్ ఎట్లా సార్ మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొంతు నొక్కితే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో అంత ఆవేశంలో అంత ఆవేశం అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్ కాదు నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు వేసినారా ఓట్లు మీకు అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు రంకెలతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దవాగు 2 సార్లు కొట్టుకొని పోయింది సుంకిశాల కూలిపోయింది భక్తరామదాస్ మోటార్లు మునిగిపోయినాయి సాగర్ ఎడమకాలు ఒక భారీ తారక రామారావు చెప్పేవన్నీ ఎట్లున్నాయంటే ఉన్నమాట చెప్పే ఉలికిపడ్డట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపాము చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష సత్యపాము చంపే అలవాటు మాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష 10 ఏళ్ళు అధికారం ఉంటే అధికారం అయినాక ప్రెస్టేజ్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రెస్టేజ్లో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడితే వాళ్ళ ఇంటి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన 15 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపుమండి మాట్లాడింది అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్యపాలన చంపాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీరు దయచేసి సభకు నిజాలు మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష Please. So if it continues, disturbance will be like that only. Please conclude. Yes, sir. Conclude చేద్దాం సార్ ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష ఏదో ఎవరో కాల్చి చంపారంట అధ్యక్ష AK-47 గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంట దేనికి అధ్యక్ష రైజింగ్ ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శతదినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది ఏది 1 year అయిపోయిందట ఏం చేశారు 1 year లో 6 గ్యారెంటీలు అమలు చేశారా తులం బంగారం ఇచ్చారా రైతు బంద్ చేసినారా రుణమాఫీ చేసినారా నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ తెలంగాణ ఈజ్ రైజింగ్ ఎందులో రైజింగ్ అధ్యక్ష కొన్నిట్లో మాత్రం రైజింగ్ అప్పుల్లో రైజింగ్ అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రేట్లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్ నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్ అబద్ధాలు బూతులు ఎస్ తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి గారు అవుతారు బూతుపితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో అధ్యక్ష ప్లీజ్ ఇంకా 5 మాట్లాడాలి రిప్లై ఇవ్వాలి మరలా వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళాలి త్వరితగతిన పూర్తి చేయండి సార్ మీరు పెద్దలు మీరంటే గౌరవం సాంబశివరావు గారు మీరంటే గౌరవం మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు మీరు గొంతు నొక్కకూడదు సార్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 15% పెడతామన్నారు ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు 15% అని 7.5% పెట్టినారు ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి ఇది ఇచ్చేస్తాం విద్యా భరోసా కార్డు ఇస్తాం పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 11,600 కోట్లు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష 11,600 కోట్లు దేవుడెరుగు ఉన్న 1022 గురుకుల పాఠశాలను కాపాడండి 88 మంది చచ్చిపోయినారు ఇప్పటికీ దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి రైతులు 513 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ ఈ రోజు ఉన్న 1022 గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషాహారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా
నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే గురుకులాలు మూతపడుతుంటే